హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఉసిరికాయల నిల్వ పచ్చడి ఎలా పెట్టుకోవాలో తయారీ విధానం చూపిస్తున్నానండి. ఫస్ట్ మనం మార్కెట్ నుంచి తీసుకొచ్చుకున్న ఉసిరికాయలను అయితే వాటర్లో వేసుకొని మంచిగా కడుక్కోవాలి. దుమ్ము ధూళి అవి ఉంటాయి కదా, అందుకని ఖచ్చితంగా కడుక్కోవాలండి. అలా కడుక్కున్న ఉసిరికాయలని ఒక పొడి క్లాత్ మీద అయితే వేసుకొని మంచిగా తుడుచుకోవాలి. తడి ఉండకుండా చూసుకోవాలండి, ఎందుకంటే మనం నిల్వ పచ్చడి పెడుతున్నాం కదా. తడి ఉన్నట్లయితే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి, బూజు వచ్చేసిద్ది. అలా తుడిచి ఆరబెట్టుకున్న ఉసిరికాయలని బాండీలో నూనె వేసుకొని వేడయ్యాక ఉసిరికాయలను అయితే వేసుకోవాలండి. నేను కాయల పచ్చడి పెడుతున్నా కాబట్టి కాయలుగా వేసాను. కొంతమంది ముక్కల పచ్చడి కూడా పెడతారు, నిల్వ పచ్చడి. దానికైతే ముక్కలు కట్ చేసుకోవాలండి. మనకి ఈ కాయ ఉడికిందా లేదా అనేది చూసుకోవాలి. కాయ ఉడికితే మనకి ఇలా గీతల్లాగా ఫామ్ అయిద్దండి కాయ పైన, అంటే విత్తనం నుంచి ముక్కలు విడిపోతున్నట్టుగా కనిపించిద్ది. అప్పుడు స్టవ్ బంద్ చేసుకోవాలి. ఇంకా ఎక్కువసేపు ఉంచుకున్నట్లయితే ఏ ముక్కకు ఆ ముక్క విడివిడిగా అయిపోయిద్దండి, విత్తనం నుంచి విడిపోతాయి. అలా ఆపుకున్న నూనెలో ఒక 10 నుంచి 15 వెల్లుల్లి రెబ్బలు, అలాగే జీలకర్ర వేసుకోవాలి. వెల్లుల్లిని అయితే నేను కచ్చా పచ్చాగా దంచి వేసానండి. ఇలా ఉడకబెట్టుకున్న ఉసిరికాయలని చల్లారే వరకు మనం పక్కన పెట్టుకోవాలండి. నూనె కూడా చల్లారిపోవాలి పూర్తిగా, లేదంటే మనకి పచ్చడి రంగు మారిద్ది, నలుపు రంగుకి వచ్చేసిద్దండి. వేడి మీద మనం కారం కలిపినట్లయితే. నూనె కాయలు చల్లారిన తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఒక 50 గ్రాములు మెంతులు వేయించుకోవాలి. అలాగే ఆవాలు కూడా ఒక 50 గ్రాములు వేయించి పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలండి. ఆ రెండు కూడాను. మనకి దీంట్లోకి వెల్లుల్లిపాయ కారం వాడతారు, నార్మల్ కారం అయితే వాడరండి. అందుకని వెల్లుల్లి రెబ్బలు ఒలిచాను. నేనైతే 4 వెల్లుల్లి రెబ్బలు ఒలుచుకున్నాను. నేను కేజీ ఉసిరికాయలు పచ్చడి పెడుతున్నా అండి. కేజీకి 50 గ్రాముల మెంతులు, 50 గ్రాముల ఆవాలు, అలాగే 4 వెల్లుల్లిపాయలు రెబ్బలు ఒలుచుకొని తీసుకున్నాను. వేయించి పెట్టుకున్న మెంతుల్ని, ఆవాల్ని ఇలా మిక్సీ పెట్టుకున్నా అండి, పౌడర్ చేసుకున్నాను. ఆ పౌడర్ని మనం ముందుగా ఉడకబెట్టుకున్న ఉసిరికాయలలో వేసి కలుపుతున్నాను. అదే జార్లో మనం ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లిపాయల్ని, అలాగే కారంని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కేజీకి నేను రైస్ కుక్కర్ కప్పుతో 2.5 కప్పుల కారం అయితే వేసుకున్నానండి. కారం అనేది మనం తినే ఘాటును బట్టి వేసుకోవచ్చు. మంట లేని కారం అయితే నిండా 3 గ్లాసులు వేసుకోవచ్చండి. కొంచెం మంట కారం అయితే 2 గ్లాసులే వేసుకోవాలి. మాది మీడియం మంట ఉన్నిద్ది, అందుకే 2.5 వేసాను. అలాగే నేను రా సాల్ట్ తీసుకున్నానండి, అది 1.5 కప్పు. మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ లాగా మిక్సీ చేసుకోవాలి దీన్ని. ఈ ఉప్పును కూడా మనం ఉసిరికాయలలో వేసుకొని కలుపుకోవాలండి. నేను కేజీ ఉసిరికాయలకి 3/4 లీటర్ నుంచి లీటర్ దాకా ఆయిల్ అయితే తీసుకున్నాను. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు, బయట ఉంచిన నిల్వ ఉండిద్ది. కానీ రంగు అయితే మారిద్దండి బయట ఉంటే. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పచ్చడి ఎన్ని రోజులున్నా రంగు మారదు. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా పెట్టుకున్న పచ్చడిని 3 రోజులు రూమ్ టెంపరేచర్లోనే ఉంచాలండి. అప్పుడే కాయకి ఉప్పు కారం బాగా పడతాయి.